టీచర్స్ డే జరుపుకుంటాము. ఒక వ్యక్తి పుట్టినరోజు దేశవ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన మన దేశానికి చేసిన సేవ, ఆయన యొక్క ఘనత అని చెప్పుకోవచ్చు. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు ఒక టీచర్ స్థాయి నుంచి అధ్యాపకునిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన ఒకరు చెప్పుకుంటారు ఏంటంటే, తరగతి గది అనేది 4 గోడలు కాదు, తరగతి గది అనేది ఉపాధ్యాయుడు ఒక కొత్త ప్రపంచాన్ని విద్యార్థులకు జీవితాన్ని ప్రసాదించేది అని చెప్తారు. ఇంకోటి చెప్తాడు ఏంటంటే, ఉపాధ్యాయుడు అనేవారు ఒక పాఠం చెప్పి ఎంత మాత్రమే కాదు, విద్యార్థిలోని సృజనాత్మక కళలను బయటకు తీసి ప్రతి విషయంలో ప్రోత్సహించి వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి కృషి చేసేవాడు ఉపాధ్యాయుడు అంటే. ఆయన 1952 నుంచి, అంటే మొదటి ఉపరాష్ట్రపతిగా మనం పనిచేసాడు. 1952 నుంచి 62 వరకు, 62 నుంచి 67 వరకు మన రాష్ట్రపతి చేసాడు. ఆ కాలం ఏంటంటే మనది చైనా పాకిస్తాన్తో యుద్ధ సమయం అది. ఆ సమయంలో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, వాళ్ళతో జరిగిన సంతులు, దీనివల్ల మన దేశానికి ఎంతో ఉపయోగపడ్డది. కాబట్టి ఆయన మరోసారి గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా టీచర్స్ డే జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కూర్చున్నాను. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసి పిల్లల చదువే దానికి విత్తు, పసి పిల్లల చదువే దానికి విత్తు. వేగ చూడగంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు, ప్రకృతిలో అనువనువు పసి పిల్లల అమ్మబడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి, పసి పిల్లలకు చదువులబడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసి పిల్లల చదువే దానికి విత్తు, పసి పిల్లల చదువే దానికి విత్తు. వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసుల గాలానికి వాళ్ళని తీస్తే బాగుండదు. వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు. మనసుని మురిపిస్తే బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగతి గదులే రేపటి తరగని నిధులు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసి